गाइस वेलकम टू एनपी ड्रामास రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. సారీ గాయ్స్, నాకైతే కొంచెం కోల్డ్ ఉంది కాబట్టి ఓ 2 ఎపిసోడ్లు మాత్రం ఈ వాయిస్ తోనే అడ్జస్ట్ చేసుకోండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు గాని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ మన ఛానల్ కి చాలా అవసరం. లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ లో గానీ గిసాంగ్ అయితే అమ్మాయి లాగా మేకప్ వేసుకున్న దాన్ని అన్నింటినీ గానీ సెకండ్ కాన్సర్ట్ అయితే చూస్తుంటుందన్నమాట. వీడు గానీ శబ్దం వినేసి తిరిగి చూస్తాడు. కాకపోతే ఏమీ లేదనుకునేసి మళ్ళీ గానీ తన పని అయితే తను చేస్తా ఉంటాడు. కాన్సర్ట్కి అయితే ఫస్ట్ లో చాలా భయం వేస్తుంది. ఆ తర్వాత కానీ ఈ ఒక్క మ్యాటర్తో నేను రాణిని ఏం కావాలన్నా చేయొచ్చు అనేసి కానీ తనైతే అనుకుంటా ఉంటుంది. అదేవిధంగానే రాణినే చూపిస్తారు. తను కానీ చాలా వేగంగా వస్తూ ఉందన్నమాట. గిసాంగ్ ఉండాడా లేదా అనేసి చెక్ చేయడానికి. అమ్మ వాడు మళ్ళీ వెళ్ళిపోయినట్టున్నాడమ్మా అనేసి కానీ కోర్ట్ లేడీ అయితే చెప్తా ఉంది. ఇప్పుడు ఏం చేసేది నాకైతే అర్థమే కావట్లేదు అనేసి కానీ దానికి రాణి కానీ చెప్తా ఉంది. ఖచ్చితంగా వాడిని ఇంకోసారి అక్కడికి వెళ్ళనివ్వకుండా మనం చూసుకోవాలి. ఇది కనుక వేరే ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా వాడి ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. కాబట్టి ఇదంతా నేను చూసుకుంటాను, ఎంత త్వరగా అయితే అంత త్వరగా అనేసి కానీ రాణి అయితే చెప్తా ఉందన్నమాట. అటే సెకండ్ కాన్సర్ట్ కోనే చూపిస్తారు. తను కానీ వచ్చి చెప్తా ఉంది, దాన్నన్నింటినీ నేను నా 2 కళ్ళారా చూశాను అనేసి కానీ ఎవరితో చెప్తా ఉందంటే తను కానీ రాజమాతతో అయితే మొత్తం కానీ చెప్తా ఉంటుంది. ఈ విధంగా నేనైతే వాడు ఒక అమ్మాయిలాగా మేకప్ వేసుకునేసి మారడాన్ని నేను కానీ చూశాను అనేసి దానికి రాజమాత కానీ చెప్తా ఉంది. ఇది కనుక నిజం అయితే ఖచ్చితంగా వాడు ప్రాణాలతో ఉండలేడు. కాకపోతే ఇది అబద్ధం అయితే నువ్వు ప్రాణాలతో ఉండలేవు అనేది మర్చిపోకు. ఇప్పుడు చెప్పు ఏది నిజం అనేసి కానీ తనైతే అడుగుతుందనమాట. అదేవిధంగా కాన్సర్ట్ కానీ చెప్తుంది, నాకైతే కొంచెం డౌట్గానే ఉంది. కాకపోతే నేనైతే నా 2 కళ్ళారా చూశాను వాడు ఆ విధంగా మేకప్ వేసుకునేది అనేసి కానీ తనైతే చెప్తుంది. నేను నీకు బుక్ ఇచ్చాను కాబట్టే కదా నువ్వు ఇదంతా కానీ నా దగ్గర అయితే వచ్చి చెప్తా అన్నావు. అయినా ఈ రూమర్స్ని ఇంకా ఎవరెవరికి చెప్పావు ఈ యొక్క రాజభవనంలో అనేసి కానీ తనైతే అడుగుతుంది. దాంతో కాన్సర్ట్ కానీ లేదు మాత, నేనైతే ఎవరితో కానీ చెప్పలేదు, నీకే ఫస్ట్ చెప్పడం అనేసి కానీ తనైతే చెప్తుంది. అంటే గిసాంగ్నే చూపిస్తారు. పాపం వాడికి కానీ ఏమీ తెలియకుండా వాడైతే నార్మల్గా తన రూమ్కి అయితే వస్తాడు. కాకపోతే అక్కడ రాణి కానీ తన కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. వాడు వచ్చిన వెంటనే రాణి కానీ అడుగుతా ఉంది, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళేసి వస్తా అన్నావు నువ్వు అనేసి కానీ దానికి వీడు కానీ చెప్తాడు, అమ్మ లేదు నేనైతే కొంచెం వాకింగ్ వెళ్ళేసి వచ్చాను అనేసి కానీ దానికి రాణి కానీ చెప్తాడంటే రా నువ్వు కానీ నాతో వాకింగ్ వెళ్దాం అనేసి కానీ తనైతే గిసాంగ్ని కానీ పిలుచుకునేసి అటు వాకింగ్ వస్తూ ఉంటారనమాట. అప్పుడు రాణి కానీ అడుగుతా ఉంది, అయినా నువ్వు ఎందుకు ఈ విధంగా వెళ్తా అన్నావు, ఇప్పుడు నువ్వు నీ యొక్క ఎగ్జామ్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి, రేపు రాబోయే పరీక్షల్లో నువ్వు ఫస్ట్ రావాలని నీకు ఏమీ లేదా, అయినా ఇలాంటి వాకింగ్ అంతా ఇక పైన వెళ్ళకు అనేసి కానీ తనైతే సింబాలిక్ గా చెప్తుంది. దానికి గిసాంగ్ కానీ చెప్తా ఉంటాడు, అమ్మ లేదు మీరు చెప్పినట్టే నేను చదువుతాను, అదేవిధంగా ఈ ఎగ్జామ్ లో కానీ నేను నా వల్ల అయినంత వరకు మార్కులు తెచ్చుకోవడానికి కానీ ట్రై చేస్తాను, క్లాసులన్నీ కానీ అటెండ్ అవుతాను, కాకపోతే నన్ను వాకింగ్ మాత్రం వెళ్ళొద్దని చెప్పకండి, నేను వాకింగ్ వెళ్తేనే నేను నా ప్రాణాలతో ఉన్నట్టే నాకు అనిపిస్తా ఉంది అనేసి కానీ వీడైతే అడుగుతా ఉంటాడు. నేను చెప్పేది అర్థం అవుతుందా లేదా నీకు, ఈ రాజభవనంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి నేను ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను అంటుంది. దానికి గిసాంగ్ కానీ చెప్తా ఉన్నాడు, ఇదంతా కానీ ఆ ఎగ్జామ్ కోసమే కదా మీరు చేస్తా ఉన్నారు అనేసి. అవును ఆ ఎగ్జామ్ కోసమే, దీంట్లో మీరు గెలిస్తేనే మీరు సేఫ్ గా ఉండగలరు, కాబట్టి ఈ ఒక్కసారైనా నేను చెప్పేది చెయ్యి అనేసి కానీ రాణి అయితే వాడికి ఆజ్ఞాపిస్తుంది. అంటే నెక్స్ట్ రోజు అయితే చూపిస్తారు, యువరాజులందరూ కానీ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ అవ్వడానికి వెళ్తా ఉంటారు. ఈసాంగ్ ఇంకా భోగం ఆ తర్వాత సంగం అందరూ కానీ వెళ్తా ఉంటారనమాట. అంటే బయట అయితే కాన్సర్ట్లు అందరూ కానీ దీన్ని అన్నింటినీ చూస్తూ ఉంటారనమాట. అదే విధంగా రాణి యొక్క చివరి కొడుకు కానీ చెప్తా ఉంటాడు, వీళ్ళకందరికీ చూడు అమ్మలు అయితే బాగా వచ్చి సెండ్ చేస్తూ ఉంటారు, కాకపోతే మన అమ్మ రాలేదు అనేసి. దానికి మూవాన్ గానీ చెప్తాడు, యాక్చువల్గా మెంటల్గా ప్రిపేర్ అయిపో, మనమ్మ ఈ రాజ్యం యొక్క రాణి అనేసి, తనకి ఆ టైం అంతా ఉండదు అనేసి కానీ చెప్తా ఉంటాడు. అదేవిధంగా రాణి కానీ చాలా వేగంగా అయితే ఎక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. రాణి కానీ ఆ విధంగా చాలా వేగంగా వెళ్తా ఉండేది చూసేసి రాజమాత ఇంకా ఫస్ట్ కాన్సర్ట్ కానీ చెప్తా ఉంటారు. తన కొడుకు గురించిన విషయం ఎవరికీ తెలియదు అనేసి రాణి అనుకుంటా ఉంది. కాకపోతే ఇప్పుడు ఆ విషయాన్ని అందరికి కానీ చెప్పాల్సిన సమయం అయితే వచ్చేసింది అనేసి కానీ రాజమాత అయితే కాన్సర్ట్ కోతో చెప్తా ఉంటుంది అనమాట. అదే రాణి కానీ క్రౌన్ ప్రిన్సెస్ ని చూడడానికే వచ్చి ఉంటుంది. తను కానీ అడుగుతా ఉంది అసలు ఏమైంది అనేసి. అప్పుడు భటుడు కానీ చెప్తా ఉంటాడు, తనైతే నిద్రపోతా ఉంటాడని అనుకున్నాము అనేసి, కాకపోతే మార్నింగ్ కానీ బాగానే ఉన్నాడు కదా, సడన్ గా ఇలా కళ్ళు తిరిగి పడిపోయాడు అనేసి కానీ రాణి అయితే అడుగుతుంది. యాక్చువల్ గా తన యొక్క ఆరోగ్యం అయితే క్షీణిస్తా ఉంది కాబట్టి తనకి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమనేసి కానీ వైద్యుడు అయితే చెప్తా అంటాడు. అప్పుడు భటుడు కానీ ఒక డైరీ లాంటి బుక్ ని అయితే ఎత్తిస్తాడనమాట.
అనమాట. దాన్ని రాణి కానీ తీసి చూస్తుంది. అందులో అయితే తనకి ఎప్పుడు ఏం జరుగుతుందో తన యొక్క అనారోగ్యం గురించి పూర్తిగా కానీ తనైతే రాసుంటాడు. దీన్నన్నిటినీ తనే రాసుకున్నాడా అనేసి కానీ రాణి అయితే అడిగి ఆ బుక్ని కానీ చదివి చూస్తూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఆ టైంలోనే కోర్ట్ లేడీ కానీ చాలా వేగంగా అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ఈ విధంగా క్రౌన్ ప్రిన్సెస్కి అనారోగ్యంగా ఉండేది, మొత్తం రాజభవనం ఫుల్గా తెలిసిపోయింది అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. ఒకరోజే కదా తన క్లాస్కి వెళ్ళలేదు, అంత లోపల ఈ రూమర్స్ ఇంత బాగా స్ప్రెడ్ అయింది అనేసి కానీ రాణి అడుగుతూ ఉంటుంది. దానికి వైద్యుడు కానీ చెప్తా ఉంటాడు ఇకపైన తనైతే డైలీ లైఫ్ని బ్రతకలేడు అనేసి. దానికైతే రాణి కానీ చెప్తా ఉంది అటంటే క్రౌన్ ప్రిన్సెస్కు ఉన్న మొత్తం యొక్క అపాయింట్మెంట్ని కానీ క్యాన్సిల్ చేయండి అనేసి. అంటే ఎగ్జామ్ హాల్లోనే చూపిస్తారు. యువరాజులందరూ కానీ ఎగ్జామ్కి అయితే చాలా సిద్ధంగా ఉంటారు. అప్పుడు రాజు కానీ చెప్తా ఉంటారు మీరు ఈ ఎగ్జామ్లో పాస్ అయితేనే నెక్స్ట్ ఎగ్జామ్లో కానీ వెళ్ళగలరు అనేసి రాజు కానీ ఆజ్ఞాపిస్తారు. అదేవిధంగా వాళ్ళకి రాయాల్సిన క్వశ్చన్స్ కానీ వస్తుంది, దాన్ని కానీ అక్కడున్న మంత్రి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. దాంతో యువరాజులందరూ కానీ దాన్ని ఫాలో అవ్వాలి. అది మ్యాథ్స్లో ఉన్న ఒక సమ్మె. అదే మామూలుగా అడుగుతారు కదా ఒక పనిని కొంత సమయంలో చేయాలి, కాకపోతే ఎంతమంది చేయగలరు అనేసి కానీ అలాంటి ప్రాబ్లమే అనమాట. దాన్ని కానీ యువరాజులందరూ కానీ ఆలోచించి రాస్తూ ఉంటారు. కాకపోతే మోహాన్ని చూడాలి, నాకు పెళ్లి చేయమంటే మా అమ్మ ఏంటంటే నన్ను ఎగ్జామ్లో కూర్చోబెట్టేసింది అన్నట్టుగానే చూస్తూ ఉంటాడు. అదేవిధంగా బయట అయితే కాన్సోర్ట్లు అందరూ కానీ వీళ్ళైతే మంత్రాలు చేస్తూ ఉంటారనమాట. లోపల యువరాజులు వాళ్ళ కొడుకులే ఎగ్జామ్లో పాస్ అవ్వాలి అనేసి కానీ వీళ్ళైతే దేవుళ్ళని మొక్కినట్టుగానే ఉంటారు. కాకపోతే రాణి అయితే తన యొక్క క్రౌన్ ప్రిన్సెస్ అయిన కొడుకు దగ్గర అయితే కూర్చొని ఉంటుంది. ఆ టైంలోనే క్రౌన్ ప్రిన్సెస్ కానీ కళ్ళు తెరుస్తాడు. నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా, నేను చూసుకుంటాను మొత్తం అనేసి కానీ రాణి అయితే తనకి చెప్తా ఉంటుంది. కాకపోతే క్రౌన్ ప్రిన్సెస్ కానీ లేచి నాకైతే చాలా పని ఉంది, నేను వెళ్ళాలి వెంటనే అనేసి కానీ తను చెప్తా ఉంటాడు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అనేసి కానీ రాణి చెప్తుంది. ఆ మాట వినకుండానే క్రౌన్ ప్రిన్సెస్ కానీ వెళ్తా ఉంటాడు. అప్పుడు రాణి కానీ తన దగ్గర అయితే వెళ్ళి చెప్తా ఉంది ఈ పరిస్థితిలో నువ్వు వెళ్తే అందరి ముందర కానీ నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే ఏమయ్యేది అనేసి కానీ తన యొక్క డైరీని అయితే తను ఎత్తి ఇస్తుంది అనమాట రాణి. క్రౌన్ ప్రిన్సెస్ కానీ దాన్ని అయితే తీసుకుంటాడు. రాణి కానీ చెప్తా ఉంది ముందు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే ఆ తర్వాత నీ యొక్క పనులంతా కానీ నువ్వు చేయగలవు, దయచేసి కానీ 2 వారాలు మాత్రం నువ్వైతే ట్రీట్మెంట్ తీసుకొని కానీ చెప్పి వాడిని కానీ ట్రీట్మెంట్కి అయితే పంపిస్తుంది అనమాట. అదేవిధంగా రాణి దగ్గర అయితే కోర్ట్ లేడీ కానీ వచ్చి చెప్తా ఉంది ఈ విధంగా ఎగ్జామ్ అంతా కానీ బాగా జరుగుతూ ఉంది, కాకపోతే రాజు అనుకోకుండా ఎక్స్ట్రా క్వశ్చన్స్ అంతా కానీ ఇస్తా ఉన్నారు, ముందులాగా జరగలేదు అనేసి కానీ చెప్తా ఉందన్నమాట. అప్పుడు రాణి కానీ ఆలోచిస్తూ ఉంది ఏంది అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి అడిగాడా రాజు అన్నట్టుగానే. అదేవిధంగా రాజునే చూపిస్తారు, తను కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట. ఒక ఓవల్ షేప్ అయితే ఇచ్చి దీన్ని అయితే 2 సెమీ సర్కిల్గా మార్చాలి అనేసి కానీ ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అయినా కానీ జస్ట్ థింక్ చేస్తేనే ఈజీగా రాసేయచ్చు అనేసి కానీ రాజు అయితే చెప్తా ఉంటాడు. అంటే బుడ్డోడిని చూడాలి, పాపం తను అయితే బలవంతంగా కూర్చోబెట్టినట్టున్నారు. వెనకాల మోహన్ కానీ ఆలోచిస్తూ ఉంటాడనమాట. బుడ్డోడు కానీ మీకు సెమీ సర్కిలే కదా కావాలి, నేను గీస్తాను చూడండి అన్నట్టుగానే గీస్తూ ఉంటాడు. భోగం అయితే పేపర్ని ఫోల్డ్ చేసి ఆ తర్వాత సింగిల్ లైన్తో 2 సెమీ సర్కిల్స్ని కానీ క్రియేట్ చేస్తాడు ఈసాంగ్ కానీ. అదేవిధంగా అంటే ఇటుపక్క అయితే రాజమాతనే చూపిస్తారు. తను కానీ వచ్చి గీసాంగ్ యొక్క మేకప్ సెట్ ఇంకా తన యొక్క డ్రెస్సెస్ అంతా కానీ తన ఏదో చెక్ చేస్తూ ఉంది. తన కల్లారా చూసేసి తను కానీ అనుకుంటా ఉంది ఈ రోజుతో రాణి యొక్క సంగతి అయిపోయింది అనేసి. అదేవిధంగా ఎగ్జామ్లోనే చూపిస్తారు టైం అయిపోయింది అనేసి కానీ రాజు అయితే అనౌన్స్ చేస్తాడు. తను కానీ చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటారనమాట పిల్లలు ఏ విధంగా ఎగ్జామ్ రాశారు అనేసి. అంటే టీచర్స్ అందరూ కానీ ఆ పేపర్స్ని అయితే కరెక్షన్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా సంగం పేపర్ని కానీ చూపిస్తారనమాట. తనైతే ఒక డార్క్ అయిన బ్రష్తో ఒక పెద్ద సింగిల్ లైన్ని కానీ క్రియేట్ చేసి దాంతో 2 సెమీ సర్కిల్ని కానీ క్రియేట్ చేసి ఉంటారు. దాన్ని చూసేసి అక్కడ ఉన్న టీచర్ కానీ చెప్తా ఉంటాడు ఎంత బాగా ఆలోచించి రాసుంటాడు చూడండి అనేసి. కాకపోతే అక్కడ ఉన్న కొన్ని మంత్రులు అయితే అసలు ఒప్పుకోవట్లేదు. ఆ టైంలోనే అక్కడికి కానీ రాజు అయితే వస్తాడనమాట. అవును పిల్లలు ఎలా రాశారు ఎగ్జామ్ని అనేసి కానీ తనైతే చూస్తూ చెక్ చేస్తూ సంగం యొక్క పేపర్ని ఎత్తి చూస్తాడు. చూడండి ఈ అబ్బాయి ఎంత బాగా క్రియేట్ చేశాడో అనేసి కానీ తనైతే తనకు సంగం అనేసి తెలియకుండానే చెప్తా అంటాడు. మొత్తం ప్లాన్ ఫ్లాప్ అయ్యిందనేసి ఈ మంత్రులు కానీ అనుకుంటా ఉంటారనమాట. బయట కాన్సర్ట్స్ అందరూ కానీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో ఒక కాన్సర్ట్ కానీ చెప్తా ఉంది ఈ విధంగా కొంతమంది అయితే ప్రైవేట్ టీచర్ని కానీ ఏర్పాటు చేసి తన పిల్లలకు కానీ చదివించినారంట కదా అనేసి కానీ ఏంది ఇది అగైన్స్ట్ రూల్స్ కదా అనేసి కానీ తనైతే సెకండ్ కాన్సర్ట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా కోర్ట్ లేడీ కానీ అక్కడికైతే వస్తుంది. అదేవిధంగా ఇటుపక్క పేపర్ కరెక్షన్నే చూపిస్తారు. ఈ మంత్రి కానీ ఆలోచిస్తాడనమాట. ఒక సింబల్ కానీ ఉంటుంది
ఉంటుంది ఆ ఆన్సర్ షీట్లో అయితే. యాక్చువల్గా ఇది ఈసాంగ్ది. ఈసాంగ్ వాళ్ళ తాతే కదా తను. ఈసాంగ్కి అయితే చెప్పుంటాడు ఈ సింబల్ని నీ యొక్క ఆన్సర్ షీట్లో కానీ రాయి అనేసి. వాళ్ళు కానీ అవుట్ స్టాండింగ్ అనే పర్ఫార్మెన్స్ని కానీ ఇస్తారనమాట వాడికి క్రెడిట్. ఇదిగో చూడు తనైతే చాలా బాగా రాసుంటాడు అనేసి. అదేవిధంగా సంజ్ఞం యొక్క పేపర్ని అయితే వీళ్ళకు తప్పు చెప్పుంటారు. దాంతో మంచి టీచర్ కానీ దాన్ని అయితే చూసేసి యాక్చువల్గా ఈ అబ్బాయి అయితే సమయం ఇంకా పని మనుషులతో కాకుండా తనైతే అవుట్ ఆఫ్ గా సీజన్స్ గురించి కానీ ఆలోచించుంటాడు. కాబట్టి తను చాలా బాగానే ఎగ్జామ్ రాసుంటాడు అనేసి కానీ మంచి టీచర్ అయితే చెప్తా అంటాడు. అంటే ఎగ్జామ్ రిజల్ట్ ని కానీ వదులుతారు. అందులో అయితే ఈ సాంగ్ ఇంకా భోగం ఇద్దరు కానీ సెలెక్ట్ అయ్యి ఉంటారు. భోగం వాళ్ళమ్మ కానీ చాలా సంతోషంతో ఉంటుంది. అదేవిధంగా కోర్ట్ లేడీ కానీ చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. ఏం జరిగిందంటే ఆ తర్వాతే సంజ్ఞం ఇంకా గీసాంగ్ ఇద్దరు కానీ సెలెక్ట్ అయ్యారు అనేసి వస్తుంది. అసలు వీడైతే క్లాస్కే రాడు కదా సంజ్ఞం, వాడు ఎలా పాస్ అయ్యాడు అనేసి కానీ భోగం వాళ్ళమ్మ అయితే అడుగుతూ ఉంటుంది. కాకపోతే అక్కడ ఉన్న సెకండ్ కాన్సోర్ట్ అయితే తన కొడుకుని కానీ బాగా తిడతా ఉంది. దేనికి పనికిరాని వాళ్ళందరూ కానీ పాస్ అయ్యారు, కాకపోతే నీ వల్ల కాలేదా అనేసి కానీ అటే రాజునే చూపిస్తారనమాట. తను కానీ తన మంత్రులతో చెప్తా ఉంటారు ఇంకో 2 రోజుల్లో వచ్చే ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి అనేసి. ఆ టైంలోనే రాణి కానీ రాజునైతే ఎత్తుక్కుంటూ తన చోటకి వస్తుంది. అప్పుడు రాణి కానీ చెప్తా ఉంది ఈ విధంగా మనం అయితే క్రౌన్ ప్రిన్సెస్ని కొన్ని రోజులకి బయటికి పంపించాలి, తనకు కానీ కొంచెం వెకేషన్ కావాలి అనేసి కానీ అడుగుతుంది. ఇప్పుడు ఎలాగో ఎగ్జామ్ పీరియడే కదా తనని బయటికి పంపిద్దామనేసి దానికి రాజు కానీ అడుగుతాడు. తనకి ఇలా స్కిన్ డిసీజ్ ఉంది కదా ఈ టైంలో తను ఓకేనా అనేసి కానీ ఏం పర్వాలేదు, యాక్చువల్గా వైద్యులే చెప్పారు ఈ విధంగా తనైతే హాట్ బాత్ తీసుకోవాలి అనేసి కానీ, కాబట్టి మనము పంపిద్దాము ఎగ్జామ్ టైమే కదా అనేసి కానీ రాణి అయితే అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న మంత్రులు కానీ చెప్తారు అవును ఈ టైంలో అయితే మేము ఎగ్జామ్ మీద కానీ బాగానే కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనేసి కానీ టీచర్స్ అయితే చెప్తా ఉంటారనమాట. అవును మాకు క్రౌన్ ప్రిన్సెస్ యొక్క ఆరోగ్యమే ముఖ్యం అనేసి. అదేవిధంగానే క్రౌన్ ప్రిన్సెస్ని కానీ ఆ వెకేషన్కి అయితే పంపించేట్టు చూపిస్తారు. రాణి కానీ దీన్నంతా ప్లాన్ చేస్తూ ఉంటుంది. అక్కడ పనిచేసే వాళ్ళు కానీ ఏంది క్రౌన్ ప్రిన్సెస్కి ఒంట్లో బాగాలేదు, తన అనారోగ్యంతో ఉన్నారని చెప్పారు చూసావా, తనకి జస్ట్ స్కిన్ డిసీజ్ మాత్రమే, తను బాగానే ఉన్నాడు చూసావా, తనైతే హాట్ స్ప్రింగ్కి కానీ వెళ్తూ ఉంటాడు అనేసి కానీ వీళ్ళైతే బాగా రూమర్స్ అని కానీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారనమాట. అదే రాణికి కానీ కావాల్సింది కాబట్టి తను కానీ గమ్మనే ఉంటుంది. నిజానికి క్రౌన్ ప్రిన్సెస్ని కానీ ఎక్కడికి పంపించుండ్రో రాణి యొక్క గదిలోకే పంపించుంటారు. తన భవనంలోనే ఒక సేఫ్టీ రూమ్లో కానీ ఉంచి తనకి సీక్రెట్గా ట్రీట్మెంట్ కానీ చేయాలనేది రాణి యొక్క ప్లాను. అదేవిధంగానే సెకండ్ కాన్సర్ట్ దగ్గర అయితే వచ్చి ఆ మంత్రి కానీ చెప్తా ఉన్నాడు యాక్చువల్గా వీళ్ళిద్దరూ కానీ నాన్న కూతురు. తను కానీ చెప్తా ఉంది ఈ ఎగ్జామ్లో వాడు సెకండ్ ప్లేస్లోకి ఎలా వచ్చాడు ఈసాంగ్ అనేసి కానీ దానికి మంత్రి కానీ చెప్తా ఉన్నాడు యాక్చువల్గా మధ్యలో ఈ రాజు దూరడం వల్లే తను ఎక్స్ట్రా క్వశ్చన్స్ అంతా ఇచ్చాడు అనేసి కానీ చెప్తాడు. దాంతో కాన్సర్ట్ కానీ చెప్తాంది ఇది మంచిదికేలే, ఇకపైన మనం సేఫ్టీగా ఉండొచ్చు అనేసి. అయినా సరే క్రౌన్ ప్రిన్సెస్కి తన అనారోగ్యంతో ఉన్నారని చెప్పారు, తనకేం అంత పెద్ద ప్రాబ్లం లేదనుకుంటాను అనేసి కానీ చెప్తా అంటాడనమాట. దానికి సెకండ్ కాన్సర్ట్ కానీ చెప్తా ఉంది దేనికైనా మంచిది మీరైతే రాణి యొక్క భవనాన్ని గమనిస్తూ ఉండండి అనేసి కానీ. అంటే రాణి కానీ ఆ రోజు నైట్ అయితే గీసాంగ్ సీక్రెట్గా వెళ్ళే ప్లేస్కి కానీ వచ్చి ఉంటుంది. తను కానీ తన మనసుని అయితే దృఢపరుచుకునేసి ఎలాగైనా లోపల వెళ్ళి ఏమేమి ఉందనేసి చెక్ చేయడానికి కానీ తనైతే లోపలైతే వచ్చి చెక్ చేస్తూ ఉంటుంది. అక్కడ గీసాంగ్ యూజ్ చేసే మేకప్ ఐటమ్స్ ఇంకా తను యూజ్ చేసే డ్రెస్సెస్ ఇంకా అక్కడ ఉన్న మిర్రర్ అన్నిటినీ కానీ తనైతే చూస్తూ ఉంటుందన్నమాట, ఫీల్ చేస్తూ కానీ ఉంటుంది. అదేవిధంగా మరుసటి రోజు అయితే భోగం వాళ్ళ అమ్మ కానీ చాలా బాగా రెడీ అయ్యి ఎగ్జైట్మెంట్తో కానీ రాజమాతను అయితే మీట్ అవ్వడానికి వస్తుంది. తను కానీ చెప్తా ఉంది నీ కొడుకే ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాడు నీకు సంతోషమా అనేసి. ఇక్కడైతే తను భోగం వాళ్ళమ్మ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నిజానికి భోగంకి అయితే తన అమ్మ రాణిగా కానీ లేదు, అదేవిధంగా తన బంధువులు కానీ పెద్ద పదవిలో కానీ లేదు, వాడికి హెల్ప్ చేయడానికి అన్నీ కానీ తన కష్టంతోనే తనైతే ఇంత పెద్ద మార్కులు తెచ్చుకున్నాడు, ఇంత పెద్ద పొజిషన్కి కానీ వచ్చాడు అనేసి కానీ భోగం వాళ్ళమ్మ అయితే చాలా ఫీల్ చేస్తూ చెప్తా ఉంటుంది. దాంతో రాజమాత కానీ చెప్తా ఉంది అటంటే నేను ఇకపైన తనకి బ్యాకప్ సపోర్ట్గా ఉంటాను ఓకేనా అనేసి కానీ తనైతే అడుగుతుంది అనమాట. దాంతో భోగం వాళ్ళమ్మకి కానీ అవునా మీరు నిజంగానే ఉంటారా అటంటే భోగంకి ఇకపైన చాలా సంతోషంగా వాడు అనుకునేదంతా తనైతే సాధించవచ్చు అనేసి కానీ తనైతే సంతోషపడుతుంది. దాంతో రాజమాత కానీ అడుగుతా ఉంది నీకు గుర్తుందా నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా ఆ విధంగానే నడుచుకోవాలి అనేసి కానీ అడుగుతుంది అనమాట.
యాక్చువల్గా ఆ బుక్ ఇచ్చేటప్పుడు తను అడుగుంటుంది కదా, నేను ఈ బుక్ని ఇస్తే నువ్వు నాకు రిటర్న్గా ఏమి ఇస్తావు అనేసి. అప్పుడు తనగానే అడుగుంటుంది, మీరు ఏం చెప్తే ఆ విధంగానే నడుచుకుంటాను నా జీవితాంతం అనేసి కానీ భోగం వాళ్ళమ్మ అయితే చెప్పుంటుంది. దాన్నే గుర్తు చేసుకునేసి ఖచ్చితంగా నేను ఆ విధంగానే నడుచుకుంటాను రాజమాత అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది అనమాట. అటే రాణినే చూపిస్తారు. గీసాంగ్ని ఎలాగైనా కానీ ఆ ప్లేస్కి వెళ్ళనివ్వకుండా చూసుకోవాలనేసి రాణి కానీ ఆలోచిస్తూ ఉంటుంది. తనకు కానీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనమాట. సంగంని ఇంకా గీసాంగే కదా ఈ ఎగ్జామ్లో కానీ బాగా మార్కులు తెచ్చుంటారు కాబట్టి ఇద్దరిని కానీ ఒకే రూమ్లో కూర్చోబెట్టేసి చదవండి అనేసి కానీ చెప్పుంటుంది. నువ్వు పక్కన ఉంటే నేనేం చదివేది అనేసి కానీ సంగం అయితే వాగుతూ ఉంటాడు. దానికి గీసాంగానే చెప్తా ఉంటాడు, అసలు నువ్వు మాకు తెలియకుండా మా వెనకాల ఏమైనా చదువుతా ఉన్నావా ఏంటి అనేసి కానీ. అంటే నెక్స్ట్ సీన్లో అయితే రాణి దగ్గర కోర్ట్ లేడీ కానీ వచ్చి చెప్తా ఉంది, మీరు వైద్యుడు యూన్ గురించి అయితే చెక్ చేయమన్నారు కదా, తన కొడుకు ఇద్దరు కానీ ఫైర్ యాక్సిడెంట్లో అయితే ఇద్దరు చనిపోయారంట రాణి అనేసి కానీ కోర్ట్ లేడీ అయితే వచ్చి చెప్తా ఉంది. రాణి కానీ షాక్ అయిపోతుంది, ఎక్కడ చూసినా ఫైర్ అయినా అన్నట్టు. అవును, వాళ్ళైతే ప్లేగుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు తన కొడుకుతో పాటు తను కానీ నిప్పులో పడి చనిపోయారంట అనేసి కానీ కోర్ట్ లేడీ అయితే చెప్తా ఉంటుంది. దాంతో రాణి కానీ చెప్తా ఉంది, లేదు దీని వెనకాల మనకు తెలియకుండా ఇంకేదో ఒకటి ఉంది అనేసి కానీ ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అటే రాజమాతనే చూపిస్తారు. తను కానీ రాణి దగ్గర ఉన్న కోర్ట్ లేడీని అయితే పిలిచి అడుగుతా ఉంది, అవును క్రౌన్ ప్రిన్సెస్ ఎక్కడ ఉన్నారు ఏంది అనేసి. దానికి ఆ కోర్ట్ లేడీ కానీ మొత్తం చెప్తా ఉంది అనమాట. ఈ విధంగా రాణి యొక్క గదిలోనే క్రౌన్ ప్రిన్సెస్ని ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఉంచి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు అనేసి. అదేవిధంగా రాణి యొక్క కొడుకుల్లో ఎవరు తెలివైన వాళ్ళు అనేసి నువ్వు అనుకుంటా ఉన్నావు అనేసి కానీ రాజమాత అయితే అడుగుతుంది. అది గీసాంగ్ మాత్రమే, తనే చాలా టాలెంట్ అనేసి కానీ కోర్ట్ లేడీ అయితే చెప్తుంది. వాడి గురించిన ఒక రూమర్ అయితే మొత్తం రాజ్యం ఫుల్గా స్ప్రెడ్ అవుతుంది, నీకు తెలుసా అని అడిగితే నాకు తెలియదు అనేసి కానీ కోర్ట్ లేడీ చెప్తుంది. అటంటే నువ్వు వెళ్ళు అనేసి కానీ తనైతే పంపించేస్తుంది. ఆ తర్వాత రాజమాత దగ్గర ఉన్న కోర్ట్ లేడీ కానీ చెప్తా ఉంది, తనకి నిజంగానే తెలుసుండదేమో రాజమాత, కాబట్టే తను కానీ ఇప్పుడైతే ఏమీ చెప్పలేదు. తనకి తెలిసిందంతా కానీ తను చెప్పింది కదా, క్రౌన్ ప్రిన్సెస్ని రాణి యొక్క గదిలోనే ఉంచి ట్రీట్మెంట్ చేస్తూ ఉండారనేసి. నిజంగానే తనకైతే గీసాంగ్ గురించి తెలిసి ఉండదనే అనుకుంటా అన్నాను అనేసి కానీ తనైతే చెప్తుంది. అటంటే రాజుకి ఇంకా రాణికి ఇద్దరు కానీ తెలియాల్సిన టైం అయితే వచ్చేసింది అనేసి కానీ రాజమాత అయితే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అటే రాణి దగ్గర అయితే కోర్ట్ లేడీ కానీ పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తా ఉంది, గీసాంగ్ గురించిన మొత్తం విషయం కానీ రాజమాతకి అయితే తెలిసిపోయింది అనేసి. రాణి కానీ ఫుల్ షాక్ అయిపోయి ఉంటుందన్నమాట. ఈ కోర్ట్ లేడీ కానీ యాక్చువల్గా తనైతే రాణి సైడే, కాకపోతే ఒక్క మాటైనా నిజం చెప్తేనే కదా వాళ్ళు కానీ తన మీద ఎలాంటి డౌట్ ఉండదు, అందుకే తను కానీ ఆ విధంగా చేస్తుంటుంది. దాంతో రాణి కానీ పరిగెత్తుకుంటూ బయటకైతే వస్తూ ఉంటుంది. ఆ టైంలోనే రాజమాత దగ్గర ఉన్న కోర్ట్ లేడీ కానీ వచ్చి చెప్తా ఉంది, మిమ్మల్ని అయితే రాజమాత పిలిచారు అనేసి. రాణి కానీ నాకైతే అర్జెంటుగా పని ఉంది, నేను ఆ తర్వాత వస్తాను అనేసి వెళ్తుంది. దాంతో ఈ కోర్ట్ లేడీ కానీ చెప్తా ఉంది, మీ కొడుకైన గీసాంగ్ గురించి మాట్లాడడం కోసమే రాజమాత మిమ్మల్ని పిలిచారు అనేసి. దాంతో రాణికి అయితే ఫుల్గా అర్థమైపోయింది, ఖచ్చితంగా తనకైతే తెలిసిపోయి ఉండదు అనేసి. దాంతో రాణి కానీ అక్కడ ఉన్న కోర్ట్ లేడీతో అయితే కళ్ళతోనే సైగ చేస్తుంది అనమాట, నువ్వు వెళ్ళి నా పనులంతా ముగించేయి అనేసి. ఆ విధంగానే రాణి కానీ బయటకైతే వస్తుంది రాజమాతని చూడడానికి. రాజమాత అయితే రాజును కానీ తొడుక్కొని వస్తూ ఉంటాడు. నువ్వు అక్కడికి వెళ్తా అన్నావు రాణి అనేసి కానీ రాజు అడిగితే తను కానీ నేను రాజమాతని చూడడానికే వస్తా అన్నాను అనేసి కానీ చెప్తుంది. నా కోడలికి నా మీద ఎంత ప్రేమ, రండి మన ముగ్గురం కానీ ఈ ప్యాలెస్ని అటే చుట్టి చూసేసి వద్దాం అనేసి కానీ తనైతే వెళ్తూ ఉంటుందన్నమాట. రాణికి అయితే ఫుల్గా అర్థమైపోయింది, ఖచ్చితంగా తను రాజుకి మొత్తం కానీ చెప్పేయబోతుంది అనేసి. రాణి యొక్క కోర్ట్ లేడీ కానీ గీసాంగ్ యొక్క బట్టలతో అయితే వచ్చి అడుగుతా ఉంది, గీసాంగ్ ఎక్కడ అనేసి. దానికి తను కానీ చెప్తా ఉన్నాడు, ఇప్పుడే తనైతే బయటికి వెళ్ళాడు అనేసి. అయినా ఏమైంది, అందరూ కానీ గీసాంగ్ గురించి అడుగుతా ఉన్నాడు. ఇంతకు ముందుదా రాజమాత యొక్క కోర్ట్ లేడీ కానీ వచ్చి గీసాంగ్ గురించి అయితే అడిగారు అనేసి కానీ తనైతే చెప్తాడనమాట. కోర్ట్ లేడీకి అయితే చాలా భయం వేసేసింది. తను కానీ అక్కడి నుంచి అయితే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇటు పక్క అయితే రాజమాత కానీ రాజుని రాణిని ఇద్దరిని కానీ తోడుకొని వెళ్తూ ఉంటుంది. ఈ ప్యాలెస్లో చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్లు అంతా ఉంది, రండి నేను మీకు చూపిస్తాను అనేసి కానీ. అదే విధంగానే తను మాట్లాడుతూ వస్తూ ఉన్న సమయంలో అక్కడికైతే కోర్ట్ లేడీ కానీ చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి, రాణి ఈ విధంగా ఎగ్జామ్కి ఏర్పాటు చేస్తున్న ప్లేస్లో అయితే ఒక చిన్న ప్రాబ్లం అయింది, మీరు రావాలి అనేసి కానీ తనైతే పిలుస్తూ ఉంటుంది. దయచేయండి రాజమాత అనేసి కానీ రాణి అయితే అడుగుతుందనమాట. దాంతో రాజమాత కానీ రేపే కదా ఎగ్జాము, మళ్ళీ వెళ్ళి చూసుకుంటూ రా నువ్వు కానీ నాతో అనేసి కానీ తనైతే పిలుస్తుంది. ఆ తర్వాత రాణి కానీ చెప్తుంది, యాక్చువల్గా రాణిగా నా యొక్క బాధ్యత ఇదంతా కానీ నేనే దీన్ని అంతా కానీ చూసుకోవాలి అనేసి తనైతే అడుగుతుంది. దానికి రాజమాత కానీ నేను రాణిగా లేదు కాబట్టి నాకేమీ తెలియదు అనుకుంటా అన్నావా, సరే నువ్వు వెళ్ళు అనేసి కానీ రాజమాత అయితే తన కొడుకైన రాజుని తీసుకునేసి వెళ్తూ ఉంటుంది. రాణి కానీ అక్కడి నుంచి అయితే పరుగులు తీస్తూ ఉంటుంది అనమాట.
అదేవిధంగా గీసాంగ్ కానీ తనైతే ప్రపంచాన్ని మర్చిపోయి ఆ ప్లేస్కి వెళ్తా ఉంటాడు. అదేవిధంగా ఒక సైడ్ అయితే రాజు కానీ రాజమాతతో అయితే వస్తూ ఉంటాడు అనమాట. రాజమాత కానీ చెప్తా ఉంది, ఇక్కడైతే నీకు చాలా విషయం తెలియాల్సి ఉంది రా, నీకు ఆ సీక్రెట్ని అంతా చెప్తాను అనేసి కానీ తనైతే ఆ ప్లేస్కి తోడుకొని వెళ్తూ ఉంటుంది. గీసాంగ్ కానీ వచ్చి చూసేసరికి అక్కడైతే ఫైర్ అయిపోయి ఉంటుంది అనమాట. మొత్తం ఆ ఇంటి ఫుల్గా నిప్పు అయితే పట్టేసి ఉంటుంది. వీడు ఎన్ని చోట్ల చూసినా మొత్తం నిప్పుగానే ఉంటుంది. ఆ టైంలో ఎవరో వచ్చేసరికి వీడు కానీ వెళ్ళి దాక్కుంటాడనమాట. దాన్ని అదే ఫైర్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు కానీ వచ్చి ఆ నిప్పునంతా కానీ ఆర్పుతూ ఉంటారు. ఆ టైంలో అయితే రాజమాత కానీ వచ్చి చూస్తుంది, నా ప్లాన్ మొత్తం కానీ నిప్పులో పోసిన పన్నీర్ అయిపోయింది అనేసి తనగానే అనుకుంటా ఉంటుంది. తనగానే అక్కడ నుంచి అయితే పరుగులు తీస్తూ ఉంటుంది, రాణి ఈ విధంగా చేసేసింది అనుకునేసే. కాకపోతే అక్కడ ఉన్న ఫైర్ ఆఫీసర్ కానీ వచ్చి చెప్తా అంటారు, ఏమీ కాలేదు, చిన్న ఫైరే మేము చూసుకుంటాము, మీరు సేఫ్టీగా వెళ్ళిపోండి అనేసి. రాజమాత కానీ మొత్తం పోయిందా అన్నట్టుగానే తను కానీ బయలుదేరుతుంది. ఇది మొత్తాన్ని కానీ గీసాంగ్ అయితే చూసి చాలా ఫీల్ చేస్తూ ఉంటాడనమాట. అంటే నెక్స్ట్ సీన్లోనే రాజమాత కానీ రాణి దగ్గర అయితే వచ్చి చెప్తా ఉంది, ఇంకా ఎన్ని రోజులు నీ కొడుకుని కాపాడబోతావు, ఈ రోజు నిప్పు పెట్టింది నువ్వే కదా అనేసి కానీ తనైతే అడుగుతుంది. అవును, నేనే నిప్పు పెట్టాను, నా కొడుకు యొక్క ఎవిడెన్స్ మొత్తం కానీ ఆ నిప్పులోనే పోయింది, కాబట్టి నా కొడుకు మీద ఇకపైన ఎవరు కానీ నింద అయితే మోపలేరు, దాన్ని అంతా చూస్తూ నేను ఊరికే ఉండను అనేసి కానీ రాణి అయితే చెప్తుంది. అదేవిధంగా రాజమాత కానీ చెప్తా ఉంది, అయినా సరే దీన్ని అయితే నువ్వు ఎలాగో ఒకలాగా మేనేజ్ చేసావు, నీ యొక్క ఫస్ట్ కొడుకు క్రౌన్ ప్రిన్సెస్ని నీ గదిలోనే ఉంచి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నవే, దాని గురించి చెప్తాను చూడు అంటుంది. మీరు ఏమీ చేయలేరు, కాంక్యుబైన్గా ఉన్న మీరే మీ కొడుకుని రాజుగా చేసినప్పుడు రాణిగా ఉన్న నేను నా కొడుకుని రాజుగా చేయలేనా ఏంటి అనేసి కానీ రాణి అయితే అడుగుతుంది. కాంక్యుబైన్గా ఉండి నా కొడుకుని రాజుగా చేసిన నేను అదే విషయాన్ని ఇంకోసారి చేయలేను అనుకుంటున్నావా, ఖచ్చితంగా చేసి చూపిస్తాను అంటుంది రాజమాత గాని. దాంతో రాణి గాని చెప్తా ఉంది, దాన్ని అంతా చూసుకుంటూ నేనేమి ఊరికే ఉండను అనేసి గాని రాణి అయితే మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అంటే నెక్స్ట్ సీన్ లో అయితే గీసాంగ్ నే చూపిస్తారు. తను గానీ ఆ నిప్పు పడ్డ ఇంటికి అయితే వచ్చి తన యొక్క థింగ్స్ అంతా చూసి అక్కడ మొత్తం కానీ మసి అయిపోయి ఉంటుంది కదా, దాన్ని అంతా చూసి తనైతే చాలా ఫీల్ చేస్తూ ఉంటాడనమాట. మొత్తానికి నిప్పు పట్టేసింది అనేసి కానీ తను చాలా ఫీల్ చేస్తూ ఏడుస్తా కానీ ఉంటాడు నైటు పగులు అనేసి అక్కడే. అప్పుడైతే తనకు కానీ గుర్తొస్తుంది అనమాట, ఆ రోజు ఎవరో కానీ మనల్ని చూసినట్టు వాడికి కానీ శబ్దం వినపడి ఉంటుంది కదా, దాన్ని గుర్తు తెచ్చుకునేసి వాడు కానీ అక్కడ నుంచి అయితే పరుగులు తీస్తాడు ఫైర్ ఆఫీస్ దగ్గరికి. అక్కడికైతే వచ్చి అక్కడ ఉన్న ఫైర్ ఆఫీసర్తో కానీ అడుగుతా ఉన్నాడు, అసలు మీకు ఎవరు దీన్ని చెప్పింది అక్కడ నిప్పు పట్టింది అనేసి కానీ అడుగుతాడనమాట. దానికి తనగానే చెప్తాడు, ఈ విధంగా రాణి యొక్క కోర్ట్ లేడే మాకు వచ్చి ఫస్ట్ చెప్పారు అక్కడ నిప్పు పట్టింది అన్న విషయం అనేసి కానీ చెప్తాడు. దాంతో వీడుగానే అనుకుంటారు అటంటే అమ్మకి మొత్తం తెలిసిపోయిందా అనేసి కానీ. గీసాంగ్ అయితే చాలా కోపంగా రాణి యొక్క గదిలోకి కానీ వస్తాడు. రాణి దగ్గర అయితే వచ్చి వీడుగానే అడుగుతా ఉన్నారు, మీరేనా ఆ పని చేసింది అనేసి కానీ. దానికి రాణి కానీ చెప్తా ఉంది, అవును నేనే ఆ ప్లేస్కి నిప్పు పెట్టాను అనేసి కానీ. అయినా ఎందుకు ఈ విధంగా చేశారు, నా యొక్క మొత్తం సంతోషాన్ని కానీ మీరైతే నాశనం చేశారు కదా, నా గురించి మీకు తెలుసున్నా కానీ మీరు సైలెంట్గా ఉండొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఈ విధంగా చేశారు మీరు, నేను అమ్మాయిలాగా మారడం తలుచుకునేసి మీరైతే షేమ్గా ఫీల్ అవుతా ఉన్నారా అనేసి కానీ అడుగుతాడు. దాంతో రాణి కానీ చెప్తా ఉంది, నీ గురించి నువ్వు దాచుకోకపోవడం వల్లే నిన్ను ప్రొటెక్ట్ చేయడం కోసమే నేను కానీ దాన్ని అయితే చేశాను అనేసి కానీ రాణి అయితే అరుస్తుందనమాట. వీడైతే అప్పటికి కానీ ఒప్పుకోలేదు, కాకపోతే మీరు నా యొక్క మొత్తం సంతోషాన్ని కానీ పోగొట్టేశారమ్మా, ఇప్పుడేమో నన్ను ప్రొటెక్ట్ చేయడం కోసమే అనేసి కానీ చెప్తా ఉన్నారా, దీన్ని ఎలా నేను నమ్మేది అనేసి కానీ గీసాంగ్ అయితే చాలా ఏడుస్తూ అడుగుతాడు. దానికి రాణి కానీ చెప్తాంది, నేను ఎందుకు నిప్పు పెట్టానో నీకు ఫుల్గా తెలుసుకోవాలంటే రాజభవనం బయట వచ్చి నా కోసం వెయిట్ చేయనేసి కానీ చెప్పేసి రాణి కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది. అదే విధంగానే గీసాంగ్ కానీ బయటకు అయితే వచ్చి చూస్తాడు, రాణి కానీ తన కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. సరేరా నువ్వు నాతో పాటు అనేసి రాణి కానీ వాడిని అయితే తొడుకునేసి అక్కడ నుంచి కానీ ఊర్లోకి అయితే వెళ్తుంది అనమాట. అదేవిధంగా గీసాంగ్ని కానీ ఒక ఇంట్లోకి అయితే తీసుకొని వచ్చి వదిలేసి అక్కడ కానీ అమ్మాయిలు వేసుకునేట్టు ఒక డ్రెస్సు ఇంకా హెయిర్ పిన్స్ అవన్నీ కానీ రాణి అయితే ఇచ్చి దీన్ని అంతా నువ్వు మార్చుకునేసి నువ్వైతే అమ్మాయిలాగే రెడీ అయ్యి రావాలి అనేసి కానీ తనైతే చెప్పుంటుంది. ఆ విధంగానే గీసాంగ్ కానీ తన అమ్మాయిలాగే కాస్ట్యూమ్స్ అంతా కానీ చేంజ్ చేసుకొని అయితే వచ్చుంటాడు. అప్పుడైతే అక్కడ ఉన్న డ్రాయింగ్ మాస్టర్ కానీ తననైతే అమ్మాయిలాగే డ్రా చేస్తూ ఉంటారనమాట. అదేవిధంగా రాణి దగ్గర అయితే కోర్ట్ లేడీ కానీ చెప్తా ఉంది, మీరు ఇప్పుడు పర్వాలేదా రాణి అనేసి. దానికి రాణి కానీ నేను ఎలా పర్వాలేదు అంటావు, నేను చాలా ఫీల్ చేస్తూనే ఉన్నాను లోపల అనేసి కానీ రాణి అయితే చెప్తుంది. అయినా వాడు ఈ విధంగా మారడం వాడి యొక్క తప్పేమీ కాదు, వాడు కానీ ఎంతో ట్రై చేస్తుంటాడు కదా, తనకైతే ఈ విధంగా మారింది తెలుసుకునేసి దీని నుంచి ఓవర్కమ్ అవ్వాలనేసి వాడు కానీ ఎంతో ట్రై చేస్తుంటాడు. కాకపోతే వాడి వల్ల కానందువల్లే వాడు కానీ దాన్ని అయితే యాక్సెప్ట్ చేస్తుంటాడు. వాడు
కానీ ఇన్ని రోజులు భయపడుతూనే బతికుంటాడు గీసాంగ్ అనేసి కానీ రాణి అయితే చాలా ఫీల్ చేస్తూ యాక్సెప్ట్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు కోట్లేడితో కానీ చెప్తా ఉంది, ఇప్పుడు నా గురించిన మొత్తం విషయం కానీ నీకైతే తెలిసిపోయింది కాబట్టి నువ్వు కానీ కొంచెం సేఫ్టీగానే ఉండు ఓకేనా అనేసి కానీ పర్వాలేదు రాణి అనేసి కానీ కోట్లేడి అయితే వీళ్ళిద్దరికి మధ్య మంచి బాండింగే ఉంది, దాన్నే చూపిస్తారనమాట. అంటే లోపల కానీ గీసాంగ్ని అయితే డ్రా చేసి ఆ డ్రాయింగ్ని కానీ ఇచ్చుంటారు. దాన్ని కానీ గీసాంగ్ అయితే ఓపెన్ చేసి చూస్తాడు. అందులో చాలా అందంగా ఒక అమ్మాయి లాగే ఉంటాడనమాట. దాన్ని చూసిన తర్వాతనే గీసాంగ్ యొక్క మొహంలో కానీ నవ్వు అయితే వస్తుంది. తను కానీ బాగా సంతోషపడతా ఉంటాడు. ఆ డ్రాయింగ్ని తీసుకునేసి బయట ఉన్న తన అమ్మ దగ్గర కానీ గీసాంగ్ అయితే వస్తాడనమాట. రాణి కానీ తనని అయితే చూసేసి చిరునవ్వుతో వాడిని కానీ హగ్ చేసుకుంటుంది. నువ్వు దేనికి కానీ భయపడకు అమ్మ, నేను మొత్తాన్ని కానీ చూసుకుంటాను, ఇకపైన భయపడకుండా ఉండు అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. దాంతో గీసాంగ్ కానీ తనైతే అడుగుతాడు, నా వల్ల మీరైతే చాలా బాధపడి ఉంటారు కదమ్మా అనేసి కానీ గీసాంగ్ అయితే అడిగేసరికి రాణి కానీ చెప్తుంది, ఆ విధంగా ఎందుకు అంటా ఉన్నావు, అయినా ఏం జరిగినా నువ్వు ఎలా ఉన్నా కానీ నువ్వు నా బిడ్డవి అనేసి కానీ రాణి అయితే చెప్తా ఉంటుంది. దాంతో వీడికి కానీ సంతోషం అయిపోతుంది అనమాట. దాంతోపాటు రాణి కానీ తన దగ్గర నుంచి ఒక హెయిర్ పిన్ని కానీ బయటికి అయితే తీస్తుంది. ఇది నా అమ్మ నాకైతే ఇచ్చింది, ఇది నాకు చాలా స్పెషల్, నాకు ఒకవేళ కూతురు పుడితే తన దగ్గర దీన్ని ఇవ్వాలి అనుకున్నాను, కాకపోతే ఆ కూతురుగా ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి దీన్ని నువ్వే తీసుకో, ఇది నీకే సొంతం అనేసి కానీ గీసాంగ్కి అయితే ఆ హెయిర్ పెన్ని కానీ తనైతే ఇస్తుంది. అదేవిధంగా గీసాంగ్కి గొడుగు పడుతూ రాణి కానీ తనైతే తీసుకుంటూ వస్తుందన్నమాట రాజభవనంలోకి. గీసాంగ్ని చూస్తూ రాణి కానీ అనుకుంటా ఉంటుంది, ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే నువ్వు ఎవరికి నీ మొహాన్ని దాచుకునేసి బతకాల్సిన అవసరం అయితే ఉండదు, ఖచ్చితంగా నీ యొక్క మొహాన్ని నువ్వైతే అందరికీ చూపిస్తూ సంతోషంగా జీవించేట్టు నేను చూసుకుంటాను అనేసి కానీ రాణి అయితే చెప్పుకుంటా వస్తుంది తన మనసులోనే. దీంతో ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. మీకు ఈ డ్రామా నచ్చినట్లయితే దయచేసి కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునేసి కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.